హాయ్ గైస్, నేను ఇప్పుడు గ్రానైట్ 3 ఆడుతున్నాను. ఇప్పుడు డే 1 అనమాట. అంటే ఇప్పుడు మనం ఎట్లైనా ఇది గెలుస్తాం అనుకుంటా. చూద్దాం గైస్. ఫస్ట్ లాక్ పిక్ తీసుకుందాం. లాక్ పిక్ తీసుకుంటే ఏదన్నా వెళ్తుంది గ్రానైట్ 3లో. ఇది నాది ఫస్ట్ వీడియో అని చెప్పొచ్చు. గ్రానైట్ 3 వీడియోస్ ముందు మీకోసం చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను. ఓకే, లాక్ వెళ్ళింది. ఇప్పుడు మనం గైస్ పైకి వెళ్దాం. ఓకే, లాక్ దిద్దాం. ఫస్ట్ డేలో చాలా లాక్స్ ఉంటాయి గైస్. కిచెన్ వెళ్ళాలి. ఇక్కడ ఏమైనా దొరుకుతుంది అనుకుంటే అక్కడ ఫైర్ వుడ్ ఉంది కాబట్టి ఇక్కడ ఏం దొరకదు. గ్రానీ వస్తుంది అనిపిస్తుంది గైస్. వచ్చేసింది కూడా. ఇక్కడ నుంచి వెళ్ళేసి గైస్, నా వెళ్ళాలంటే టైం పడుతుంది. ఎంతసేపు అని నేను ఎలివేటర్లోనే ఉండను. ఇది ఈజీ అయి ఉంటే ఎలివేటర్ వెళ్ళేది, కానీ ఇది నార్మల్ కదా, కాబట్టి దేర్ ఇస్ నో ఎలక్ట్రిసిటీ అని వస్తుంది గైస్. ఇప్పుడు వెళ్ళిపోతుంది అనుకుంటా గైస్. నేను వెళ్ళిపోగానే మెల్లగా డోర్ తీసాను. అప్పుడు బయటికి వెళ్ళి రాళ్ళు కలెక్ట్ చేద్దాం నా ప్లాన్ ఇస్తున్నాను. చూద్దాం. టక తీయాలి. ఓకే, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఇప్పుడు నేను కార్ దగ్గరికి వెళ్ళాను. లోపల ఏం దొరికింది? వెపన్ కీ దొరికింది గైస్. వెపన్ కీ ముసలాయన పడుకునే దగ్గర ఉందనుకుంటా, కాబట్టి మనం అక్కడికి వెళ్ళేసి వెపన్ పెట్టేద్దాం. దీనికన్నా ముందు మనం స్టోన్స్ కలెక్ట్ చేయాలి. వాళ్ళు స్టోన్స్ లేకుండా అయితే చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే మళ్ళీ కింద రావాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి 3కి 3 స్టోన్స్ కలెక్ట్ చేద్దాం. ఇప్పుడు 3కి 3 కలెక్ట్ చేద్దాం అనుకుంటే ఓ షిట్, ఇక్కడ ట్రాప్ పడింది గాయస్. ఓకే, తీసాను. నాకు తెలిసి గ్రానీ వస్తుంది ఈసారి. ఎలివేటర్లో వెళ్ళొద్దు, కానీ మళ్ళీ వెళ్ళాను. మళ్ళీ అదే తప్పు చేశాను. ఈసారి ఎలివేటర్లో వెళ్ళే వరకు ఇక్కడనే ఉన్నాం గాయస్. ఓకే, ఇంకా ఇప్పుడు వెళ్తుంది. నాకు తెలిసి నేను ఇట్లానే ఉంటున్నా, కానీ అది మాత్రం ఓ షిట్, ట్రాప్ ముందర సెట్ చేసింది గైస్. ఊరా మాస్ ప్లాన్ వేసుకుంది, కానీ నేను అట్లాంటి కాదు కదా, కాబట్టి మరొకసారి 2 స్టోన్స్ తీసుకొని వెళ్ళాలి. అక్కడ నుంచి గ్రాండ్ పోస్టర్ అని నా భయం నాకే, కానీ ఇక్కడ స్టోన్ ఉంది, ఇక్కడ ప్లాంక్ కూడా ఉంది గైస్. మీరు అక్కడ వైపు గమనిస్తే. మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే వెపన్కి పెట్టేసినాక వాళ్ళిద్దరిని షూట్ చేద్దాం. దాని తర్వాత ప్లాంక్ వచ్చేసి పైన పెట్టేద్దాం. అక్కడ నాకు తెలిసి ఏం బ్రిడ్జ్ క్రాంక్ ఎక్కువ దొరుకుతుంటుంది గైస్. ఇప్పుడు మనకి 3 సౌండ్స్ సెట్ అయ్యాయి. ఇప్పుడు వెపన్కి తీసుకొని పైకి వెళ్ళాలి. చలో గాయస్. గ్రానీ 3 అందరూ హార్డ్ అనుకుంటారు, కానీ కొంత ఆడితే మాత్రం చాలా ఈజీ గాయస్. ఫస్ట్ మీరు ఈజీలో ఆడాలి. ఓకే, గ్రాండ్ పాప్ వేసుకొచ్చేసాం. తీయాలి. తీసేసినాక వాళ్ళకి రక్త చరిత్రను గాయస్. ఇక్కడ ఏమైనా ప్యాడ్లాక్కి అట్లాంటిది ఏమైనా ఉంటే తీసుకుందాం. మనకి మ్యాచెస్ తన అవసరం లేదు. ఇప్పుడు గ్రానక్ వచ్చేసింది. ఓ షట్, గ్రానికి హెడ్ షాట్ ఇవ్వలేకపోయినాం, కానీ సరిద్దాం. అంకుల్జీ వచ్చే వరకు ఆగుదామా, వెళ్దామా? అంకుల్ ఇంకా వస్తలేడు, కానీ ఆంటీ ఇక్కడ అయిపోయింది. మా ఆంటీ డెడ్ బాడీ ఇక్కడ ఉంటే అంకుల్ ఏముంది ఇంకా వస్తలేడు, నా టెన్షన్ నాది. మా ఆంటీ ఎట్లనో చూస్తుంది. నేను ఎందుకైనా మంచిది ఇంకో 2 స్టోన్స్ కలెక్ట్ చేద్దాం. ప్లాంక్ తీసుకుందాం, నా ఐడియా. ఓకే, ప్లాంక్ తీసుకుంటా.
మా మైండ్ సెట్ ఒకటి ఏంటంటే ఓకే ఇప్పుడు అక్కడ ముసలైన అంకుల్ పోయిండు నేను పోతే జాగ్రత్త కాదు అని చూస్తే రేపేద్దాం గైస్ అదే. కానీ ఇప్పుడు ఆయన నాకు తెలిసి పైన ఉంటాడేమో. ఆయన ఎప్పుడు ఫ్యూజ్ ప్లేస్లోనే ఉంటాడు సార్ గైస్. గేట్ అక్కడ చెప్పాను కదా గైస్ అక్కడ అన్నారు. ఇక్కడ ఏమన్నా ఉందా మనకేమన్నా ఇన్ఫర్మేషన్ దొరకలే. ఇక్కడ ప్లాంక్ వేసుకుందాం గైస్. డోర్ వేసుకొని ప్లాంక్ వేసుకొని సేఫ్ ప్లాంక్ వేద్దాం. దాని తర్వాత మనం ఎక్కడికి వెళ్దామంటే మళ్ళీ కిందికి వెళ్ళి గన్ తెద్దాం, అదే స్లింగ్ షాట్ తెద్దాం. స్లింగ్ షాట్ తెచ్చి అతను లేపేసి ఒక పని అయిపోతుంది. కానీ ఈ లోపల గ్రానీ లేసాని నాకు ఒక భయం ఉంది. గ్రానీ లేవకపోతే ఏం భయం లేదు గైస్. కానీ ఒక స్టోన్తో అతను లేపేసి ఆయన గన్ తీసుకోవాలి మనం ఇప్పుడు. చలో గాయ్ చలో 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 అంకుల్ జీ తూ ఆజా. అంకుల్ వచ్చాడు కానీ షూట్ చేయలేకపోయాడు. ఆంటీ రాకుండా అంటే చాలు. ఆంటీ రాలేదు, దాన్ని లేపేద్దాం. నెక్స్ట్ అటు నుంచి ఆంటీ వస్తుంది. ఓకే ఆంటీ బాయ్. కానీ మనకు కావాల్సినప్పుడు బుల్లెట్స్ ఉండాలి గైస్. నిజంగా ఈ గ్రానీ త్రీలు ఎప్పుడు జరిగేది. ఇప్పుడు మనం అర్జెంట్గా బుల్లెట్లు రీఫిల్ చేసుకొని కాకిని లేపేద్దాం గైస్. ఇప్పుడు కాకి దగ్గరికి వెళ్తున్నాం మనం. కాకి కాకి కమింగ్ మీ గైస్. ఇప్పుడు మనం కాకి దగ్గరికి వెళ్దాం. కాకి దగ్గరికి వెళ్ళి కాకిని లేపేస్తే అప్పుడు పని అయిపోతుంది. కాకి దగ్గర ఏదో ఒకటి ఉంటుంది ఎప్పుడు. ఆ కాకి దగ్గర 3 ఐటమ్స్ ఉంటాయి. ఒకటి షెడ్కి, కాయిన్, ఇంకా అది సేఫ్కి కూడా ఉంటుంది. ఈ 3 ఐటమ్స్ నాకు ఎప్పుడు దొరుకుతాయి. ఓకే ఇప్పుడు ప్లాంక్ మన దగ్గరనే ఉంది కాబట్టి ప్లాంక్ ఇక్కడ వేసుకుందాం. మనం గన్ పైన వేసుకున్నాం కాకి దగ్గర కాబట్టి ఇప్పుడు ప్లాంక్ ఇక్కడ వేసుకొని అక్కడ సైడ్ ఏం దొరుకుతుందో చూద్దాం. కోకోనట్ దొరికితే సేఫ్టీ, కానీ కింద పడిపోయినాం గాయస్. మన బ్యాడ్ లక్. కానీ ఇక్కడి నుంచి గ్రాండ్ ఎవరైనా వచ్చినా కానీ మన దగ్గర బుల్లెట్ లేదు. ఒక షూట్ చేయడానికి కనీసం ఒక రాక్ కూడా లేదు గాయస్. ఒక రాయి కూడా లేదు. ఇప్పుడు వాళ్ళు వస్తుందే కొంచెం టెన్షన్ అవుతుంది. ఇప్పుడు జాగ్రత్తగా వెళ్దాం గాయస్, చాలా జాగ్రత్తగా వెళ్దాం. కానీ కోకోనట్ దొరికితే మంచిది. బ్రిడ్జ్ క్రాంక్ దొరికితే ఓకే. బ్రిడ్జ్ క్రాంక్ దొరికితే ఏం పర్వాలేదు. మన ఎస్కేప్ అయిదాం అనుకుంది గేట్ ఎస్కేప్ గాయస్. గేట్ ఎస్కేప్ అయిపోదాం గాయస్. సారీ ఫస్ట్ టైం కదా కాబట్టి గేట్ ఎస్కేప్తో స్టార్ట్ చేద్దాం. ఇది నార్మల్ గాయస్. ఇప్పుడు బ్రిడ్జ్ క్రాంక్ ఇక్కడ నుంచి పోతే చాలా లాంగ్ అవుతుంది. అది ఇటు నుంచి పోయినా ఈజీ స్టెప్. బ్రిడ్జ్ క్రాంక్ అక్కడ స్టోన్ కనపడదు గైస్. ఎస్ పికప్ చేసుకున్నాం. ఇప్పుడు మనకేం టెన్షన్ ఉండదు గైస్, ఎందుకంటే ఒక స్టోర్ ఉంటే ఇంక మన దగ్గర అది ఉంది కాబట్టి మనం లేపేయచ్చు గైస్, టెన్షన్ ఉండదు. ఇప్పుడు మనం అర్జెంట్ ఇంకో 2 బుల్లెట్లు కలెక్ట్ చేయాలి గైస్. కానీ ఎక్కడెక్కడ దొరకవు. గ్రానీ త్రీ ఇది ఒక్కటే నాకు నచ్చదు. బుల్లెట్స్ అంత ఈజీగా దొరకవు. సింపుల్గా దొరికేది మాత్రం వెపన్కి గైస్, కష్టంగా ఉండదు. చిన్న ప్లేసెస్లోనే పెడతాడు నాకైతే. నేను ఆడిన ప్రతి గ్రానీ త్రీలో అలా అయినా కోకోనట్ షెట్ గైస్, కోకోనట్ దొరకలేదు. ఇక్కడ మనకి ఏమైనా ఉందా? నాకు తెలిసి అక్కడ ఫైర్ బెడ్ ఉంది కాబట్టి ఇక్కడ ఏమి ఉండదు అనుకున్నా. కానీ ఒక చిన్న ఆశ ఏమన్నా ఉంటే మనం ఎస్కేప్ కావడానికి. ఇప్పుడు మనం గేట్ ఎస్కేప్ కాబట్టి మనకి ఇంకా షెడ్కీలో కరెంట్ కావాలి గైస్. అంటే ఇప్పుడు మనకు షెడ్కి కావాలి. షెడ్కి మనం కాకి దగ్గర వేసినాం గైస్. కాకి దగ్గర నుంచి పైకి కిందికి తేలే కాబట్టి ఇప్పుడు మనం కాకి దగ్గరికి వెళ్ళాలి గైస్. చలో కానీ ఇక్కడ వైపు గ్రానీ వస్తుంది. నాకు ఎప్పుడు గ్రాన్ అసలు టెన్షన్. ఒకవేళ నేను ట్రైన్ దగ్గర పోయినా నాకు భయం అవుతుంది గైస్, ఎందుకంటే ట్రైన్ అది ట్రుమ్ అని సౌండ్ చేస్తుంది. అట్లనే భయం నాకు ఏమి ఇయ్యదు. కానీ గన్తో లేపేస్తే అది ఎంతసేపు పోతుంది. నేను అసలు అప్పటి నుంచి కిందికే రాలే కాబట్టి ఎప్పుడు అని రాగానే మీరు టైం వేస్ట్ చేయకండి. వాళ్ళు వచ్చే వరకు మీరు టైం వేస్ట్ ఎందుకు, అవంతా చేసుకోవాలి అట్లనే. ఇప్పుడు నేను చేసుకున్నాను. ఎలక్ట్రిక్ స్విచ్ పెట్టినాకనే ఎందుకు అట్లా. ఎస్ ఇక్కడ మనకు కావాల్సిన ఫ్యూజ్ దొరికింది. గేట్ ఎస్కేప్ కావడానికి ఆల్మోస్ట్ ఛాన్సెస్ వచ్చేసినాయి గైస్. ఎస్ ఇప్పుడు ఫ్యూజ్ తీసుకొని మనం పైకి వెళ్ళి పైన ఫ్యూజ్ పెడితే షెడ్కితో కాకిని తేవాలి. కాకి దగ్గర ఉన్న షెడ్కి తేవాలి గైస్. మన సెకండ్ది అదే గైస్. ఫాస్ట్గా వెళ్ళాలి. కమాన్ ఇప్పుడు ఒకవేళ కరెంట్ పెడితే దేర్ ఈజ్ నో ఎలక్ట్రిసిటీ అని లిఫ్ట్ కూడా పనిచేస్తుంది. ఓకే గైస్ ఇప్పుడైతే ఏదో ఒకటి చేయద్ది, పైకి వెళ్దాం. గ్రాండ్ పా రాకపోతే సింపులే.
నాకు కొంచెం భయం అనిపించేది అంటే గ్రానీ ఇట్లా పడితే ఇట్లా గ్రాండ్ పై అయితే టెన్షన్ తీసుకోడు. ఒకసారి గైస్ నేను ఆడుతున్నప్పుడు సడన్గా గ్రాండ్ పై ఏం చేసిండు, గ్రానీనే కాల్ చేసిండు గైస్. వాట్ అన్ ఇంటెలిజెంట్ ఐడియా కదా గైస్. నేను అక్కడ ఉన్న తెలిసి కూడా నన్ను కాలకుండా గ్రానీని కాల్ చేసిండు. పాపం గైస్ గ్రానీ ఒక డెత్ అయిపోయింది. ఓ షిట్ ఓ నాకు ఒక డే అయిపోయింది గైస్ చెప్పాలంటే. ఓ ఈ ముసలంకులు ఏంది అట్లా చూసిండు. గ్రానీ ఏమో ఎట్లనో చూస్తుంది, కానీ ముసలైన వంగలేని లాంటి చేస్తాడు గైస్. ఇప్పుడు డే 2 మళ్ళీ పిక్తో చెయ్యాలి. దాని తర్వాత మళ్ళీ అసలు గాయ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం. పిక్ తీసుకున్నాక ఆలోచిద్దాం. డే 1లో పిక్ ఎంత స్లోగా వస్తుందంటే అసలు ఇద్దరు వచ్చేటట్టు ఉంటుంది. ఓకే ఫాస్ట్గా వెళ్ళిపోవాలి గైస్. మనం పైకి వెళ్ళాలి. ఎప్పుడు నేను కింద నుంచి వస్తున్నా అంటే ముసలంకులు ఎవరన్నా వస్తారు. ఇప్పుడు నా దగ్గర స్లింగ్ షాట్ ఉంది, ఇంకా భయపడే రోజులు పోయినాయి. వెపన్ ఉందంటే ఇంకా భయం ఉండదు. ఇప్పుడు గైస్ మనం అక్కడ అద్దాన్ని బ్రేక్ చేయడానికి వెళ్తున్నాం. మీరేం వరి కాకండి. ఒకవేళ నా వాయిస్ ఒకవేళ మీకు నచ్చలేకపోతే చూద్దాం గైస్, వేరే వాళ్ళతో మాట్లాడిపిస్తా. ఓకే గైస్, ఇక్కడ ట్రైన్కి దొరికింది. మనం ట్రైన్ ఎస్కేప్ కావట్లేదు. ఓకే క్రోబార్ ఇక్కడ బాక్స్ ఉంటుంది. ఓకే కోకోనట్, మనకు కావాల్సిన కోకోనట్లు ఎటువంటి దొరకదు కాబట్టి కోకోనట్ తీసుకోవడం ఎందుకు, ఎవరో వచ్చారు గైస్, అందుకే నేను ఇక్కడ వచ్చి దాచుకున్నా. ఓకే గ్రానీ నేను చూడలే, సౌండ్ వచ్చింది అంతే గైస్, కాబట్టి నేను చూడలే. గ్రాన్ అక్కడనే వస్తుంది, ఎవర్రా ఇది అన్నట్టు చూస్తుంది గైస్. గ్రానీకి ప్రతి సౌండ్ వినపడితే గ్రాండ్ ప్యాక్ అసలు ఇట్లా క్లోజ్ ఉన్నా కానీ వినపడ. ఓ షిట్ గైస్, సడన్గా గ్రాండ్ పోయింది. ఇట్లా ఎంట్రీ ఇచ్చిండు. గ్రాండ్ పై ఎంట్రీ చూస్తే మామూలు ఉండదు అసలు. గన్ వేసుకొని వస్తాడు. అసలు ఎండింగ్ సీన్లో చూడాలి మీరు గైస్. కార్లో మనం వేసిన ఒక సీన్ ఉంటుంది, కార్లో వేస్తాడు, ఇక దెబ్బకి ఇట్లా అద్దాలు పెట్టుకున్నాడు నల్లవి, ఊర మాసు. ఇప్పుడు క్రోబార్ తీసుకొని మనం పైకి వెళ్ళాలంటే ఇప్పుడు మనకి ఎటువంటి లిఫ్ట్ పని చేస్తుంది. ఆ రూట్కి వెళ్ళాలంటే ఫస్ట్ పై స్టేర్ కేస్ ఎక్కాలి గైస్. నేను చెప్పేస్తున్నా ఇప్పుడు ఏంటంటే స్టేర్ కేస్ వెళ్ళి పైన రూఫ్ టాప్ ఉంటుంది కదా గైస్, అక్కడి నుంచి కాకి ఒక రూమ్ ఉంటుంది కదా గైస్, అక్కడికి దుంకేననుకోండి అక్కడ తీయడానికి ఉంటుంది ఐటమ్. మనకు టెడ్డీ దొరకాలి గైస్. టెడ్డీ దొరికితే సేఫ్కి దొరుకుతున్నట్టే. టెడ్డీలో సేఫ్కి ప్యాడ్లోకి వస్తుంది గైస్ టెడ్డీలో. ఓకే ఇక్కడ ఎలివేటర్ ఎక్కుదామని ఉంది, కానీ ఎలివేటర్ పని చేయదు గైస్. ఏం చేస్తాం, అన్నీ అనుకున్నాం, అన్నీ జరుగుతాయి ఏంటి. ఓకే ఇక్కడ స్టోన్ ఉంది గైస్, కలెక్ట్ చేద్దాం. మనం నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఫాస్ట్గా వెళ్ళాలి. ఎస్ గాయస్ ఎవరు రాలేదు. సేఫ్ అక్కడ గ్రానీ ఉంది గాయస్. గ్రానీ ఎస్ జానీ ఎస్ పాప అలా గ్రానీ కంపేపా అన్నట్టు. మన దగ్గర ఒక వెపన్ ఉంటే గ్రానీ కంపాపా అని అంటాం. ఒకవేళ వెపన్ లేకపోతేనే గాయస్ చాలా వద్దు గ్రానక్క రాకు అంటాం. ఓకే గ్రానక్ వస్తుంది యార్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ కొట్టేద్దాం. ఇక్కడికి వాళ్ళు రాలేరు. ఇక్కడ దొంగన ప్రసాద్ చుట్టూ తిరుగుతా గైస్, ఎందుకు నాకు అర్థం కాదు గైస్. ఒకవేళ మీరు ఈ ఫ్లోర్లో ఉంటే మీరు ఏం చేయండి అంటే అసలు ఇక్కడ నుంచి ఎలివేటర్ నుంచి కిందికి దుంకకండి. ఒకవేళ కింద ఉంటే అది అస్సలు దుంకండి, చాలా ప్రమాదం. ఎందుకంటే అక్కడ దుంకడం వల్ల ఈ ఫ్లోర్ నుంచి దుంకితే ఏం కాదు గైస్. నాకు అర్జెంట్ టెడ్డీ కావాలి గైస్, కానీ టెడ్డీ ఏమో దొరకలేదు. ఇప్పుడు కాయిన్ పెడితే మనకి ఇటువంటి రాదు, కానీ జస్ట్ కొంచెం అట్లా చేయాలి కదా గైస్. ఎందుకైనా మంచిది, ట్రైన్కి కూడా కొంచెం సామాన్లు సిద్ధంగా ఉంచుకుంటే అయిపోతుంది గైస్. మనం ఇప్పుడు డే 2 ఆడుతున్నాం. అసలు గ్రానీ అసలు ఎప్పుడు వస్తారో, ఎప్పుడు గ్రానీ వస్తే సౌండ్ వస్తుంది గైస్, కానీ గ్రాండ్ వస్తే మాత్రం ఓన్లో ఒకటే సౌండ్, బుల్లెట్ సౌండ్. అరే నేను మర్చిపోయినా గైస్, మాటలో పడి ట్రైన్ టికెట్ తీసుకోవడం మర్చిపోయినా. ఇప్పుడు ఈ ట్రైన్ టికెట్ పెట్టినాం అనుకో, దానికి ఒక ఏంటంటే అప్పుడు అది మనల్ని గెలుతుంది. మన పని మనం చేసుకుంటూ పోవచ్చు. మనం ఈ ట్రైన్ టికెట్ చూపించినాక ముసలో అయినానో ఎవరో ఒకరు వస్తారు గైస్, వాళ్ళని లేపేద్దాం.
ఓ టికెట్ తీసుకో. వాళ్ళు ఎవరు వచ్చేటట్లేరు, మనమే పోదాం గైస్. వీళ్ళతో మనం పెట్టుకున్న గిదే టైం వేస్ట్. ఓకే ఓ షర్ట్ అసలు గ్రానీ ఏమనుకొని కొడుతుందో కూడా నాకు అర్థమైతే లేదు గైస్. వస్తుంది కొడుతుంది. అదే మీరు ఒకటి ప్లే ఫర్ గ్రానీ చాప్టర్ 3 అని ఒక గేమ్ ఉంటుంది గైస్. అది మొత్తం అంటే చాప్టర్ 1 గురించి ఉంటుంది, కానీ చాప్టర్ 3 అని పేరు పెట్టారు. అట్లయితే ఏమైందంటే గైస్, నేను దాంట్లో ఒకసారి గేమింగ్ ఆడినా. అయితే దాంట్లో ఏమైందంటే నేను ఒక్కసారి కొడితే చావడంట ఆయనను ఒక గట్టి ఒక 20 టైమ్స్ కొట్టాలంట గైస్, అప్పుడు చేస్తాడంట. ఆ గేమ్ అసలు ఏం బాలే గైస్, మీరైతే ట్రై చేయకండి. నా దగ్గర నుంచి అయితే బాలే. ఒకవేళ మీకు ఇష్టమైతే మీరు ఆడుకోవచ్చు, నాకేం అభ్యంతరం లేదు. అట్లా అని నేను చెప్తున్నాను గైస్, అంతే. మనం ఇప్పుడు ఏముంది, డే 3 స్టార్ట్ అయింది. గ్రాన్ ఏందో అట్లా కొట్టేసింది. ఇప్పుడు మనం నెక్స్ట్ చేయాలి. ఎప్పటికప్పుడు లేట్ అస్సలు చేయొద్దు. ఓకే యాక్సిలరేట్ ఏందో గైస్, నాకు గేట్ ఎస్కేప్ కావాల్సినప్పుడు ఎప్పుడు దొరుకుతాయి, కానీ ట్రైన్ ఎస్కేప్ కావాల్సినప్పుడు మాత్రం ఏవి దొరకవు గైస్. కానీ ఈరోజు మాత్రం ట్రైన్ ఎస్కేప్కే దొరుకుతాయి. అట్లా నేనేం ట్రైన్ ఎస్కేప్ కాను గైస్, గేట్ ఎస్కేప్కే ఫుల్ ట్రై చేస్తా. ఇప్పుడు యాక్సిలరేటర్ పెడదాం గైస్. ఇంకా ట్రైన్కి దొరికేసింది, అది దొరికేసింది, కానీ ఎలక్ట్రిక్ స్విచ్ దొరకలే గైస్. అంటే ఇప్పుడు ట్రైన్కి కూడా దీంట్లో పెట్టేద్దాం. ఎలక్ట్రిక్ స్విచ్ దొరికితే ట్రైన్ ఎస్కేప్, ఒకవేళ వైర్ దొరికితే ఆ ఎస్కేప్. స్విచ్చా వైరా ఏమో గైస్, నాకు మీకు నెక్స్ట్ ఏ ఏ ఏ గ్రానీ చాప్టర్ 1, 2, 3 ఈ 3 చాప్టర్స్లో ఏది కావాలో చెప్పండి గైస్. ఆ గేమ్ మీరు కామెంట్లో ఇవ్వండి, నేను అది నెక్స్ట్ టైం ట్రై చేసి మీకోసం మేము ముందుంటాను. ఒకవేళ ఇది ఒకవేళ 50 లైక్స్ వస్తే 50 లైక్స్ వస్తాయి, నేను చెప్పిన గేమ్ ఆడతాను. కామెంట్ చేయండి, 50 లైక్స్ చేసేయండి ఫాస్ట్గా. ఇప్పుడు ఈ కోకోనట్లు ఎటువంటి మనకు దొరకదు, కానీ కోకోనట్లో సేఫ్కి దొరికింది అనుకో గైస్, సేఫ్కితో పైకి వెళ్ళి పైన ఒక వేర్ దొరికింది అనుకో, అది నా ప్లానింగ్ గైస్. ఇక్కడ ఒక స్టోన్ ఉంది గైస్, స్టోన్ దొబ్బిద్దాం. ఓకే సేఫ్కి దొరకాలి గైస్. ఎస్ సేఫ్కి దొరికింది గైస్. మనం ఇప్పటి నుంచి ప్రేయర్ చేస్తూనే ఉన్నాం సేఫ్కి అని. ఎగ్జాక్ట్గా సేఫ్కి దొరికింది గైస్. ఇప్పుడు సేఫ్కితో ఒకవేళ మనం పైకి వెళ్ళి వాష్రూమ్ దగ్గర వెళ్ళి మనం ఒకళ్ళు పెట్టేస్తే అక్కడ ఒకళ్ళు వేర్ దొరికితే మన ఎస్కేప్, వేర్ దొరకపోతే స్విచ్ దొరికితే ఎస్కేప్. ఏదైనా ఏం పర్వాలేదు గైస్. ఓకే చూద్దాం ఇక్కడ ఏం దొరక. వేర్ అందరు వేరే. ఎస్ వేర్ గైస్, జనరేటర్ కేబుల్. నాకు అది తెలియదు, సారీ గైస్, అది కేబుల్ అని నాకు తెలియదు. ఓకే ఇప్పుడు మనం దీన్ని షెడ్ ప్లేస్లో పెట్టాలి. మనకి షెడ్కి మనం అట్లా ఎందుకు వెళ్తున్నాం అంటే, ఇప్పుడు ఒకవేళ మనం దూంగినాం కొంచెం లేట్ అవుతుంది గైస్. ఇప్పుడు ఫ్యూజ్ పెట్టడం ఇంపార్టెంట్, మర్చిపోయాం అసలు. అప్పుడెప్పుడో ముసలోడు ఇక్కడ ఉండని మనం వదిలేసినాం. ఓకే గ్రానీ వాట్ ఏ టైమింగ్, గ్రానీ వచ్చింది. జనరేటర్ కేబుల్ మనం కింద మర్చిపోయినాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇక్కడ టెడ్డీ దొరికితే మనకి సెట్ గైస్, కానీ టెడ్డీ అట్లాంటిది ఏమీ దొరుకుతుంది. ఓకే కిందికి వెళ్దాం, మళ్ళీ పైకి ఎక్కుదాం గైస్. ఒకసారి ఎందుకన్నా మంచి షెడ్కి ఇది ఓపెన్ చేసుకున్నాం కదా గైస్. చేసుకున్నాను. మన ఎస్కేప్ అవుతున్న టైంకి గ్రానీ వచ్చి గెలుతుంది గైస్. గ్రాండ్ పై ఎప్పుడు గెలుతాడు, స్టార్టింగ్లో మంచిగా ఆడతాం, మంచి మూడ్లు వచ్చినప్పుడు ఒక్కటి కొడతాడు. ఒక గన్ తీసుకున్నాం గైస్, మంచిగా పడుకుందాం. పంపుజ్జినమ్మ గ్రాన్ అక్క రావద్దు, లేపేసాం గైస్. ఓకే మన దగ్గర బుల్లెట్ లేదు గైస్, దాచుకోవాలి మనం. మరొకరు గ్రానీ అసలు గ్రానీ మనల్ని లేవేసాయి గైస్, ఎందుకన్నా మంచిగా. ఓకే గ్రానీ వచ్చింది ఓపి. ఏంది అంకుల్, ఒక బుల్లెట్ పెట్టుకుంటే చాలుతుందా చెప్పండి? మినిమం ఒక 2 పెట్టుకోలేదా? ఓకే గ్రానీ చూసింది గాయస్, ఫాస్ట్ వచ్చేస్తుంది. ఒక్కరి జనరేటర్ కేబుల్ మళ్ళీ తీసుకోలే గైస్. అది ముస్లాంకులు ఎంత తేడా అంకుల్ అంటే గన్ ఆరే ఓపి. నేను ఇంకా షెడ్కి తీయలే, సారీ గైస్ లేట్ చేసినందుకు. కానీ నేను తీసిన అనుకున్నా గైస్. ఓకే షెడ్కి తీసుకొని కింద పెట్టేద్దామమ్మా. ఓకే అక్కడ స్టోన్ ఉంది, స్టోన్ తీసుకోవాలి గైస్. నేను ఇప్పుడు ఆడుతుంది గుడ్ ఆఫ్టర్నూన్ టైంలో ఆడుతున్నా గైస్.
మీరు మాత్రం నాకు ఒక 50 లైక్స్ రావాల్సిందిగా కోరుతున్నాను. నా ఫస్ట్ టార్గెట్ 50 లైక్స్ గైస్. మీరు నన్ను 2 సబ్స్క్రైబర్స్తో ఆదరించారు. ఇప్పుడు షెడ్కి వచ్చింది, వైర్ వచ్చింది, ఎస్కేప్ కావడానికి ఛాన్స్ ఉంది గైస్. ఛాన్స్ అని ఇంకా కన్ఫర్మ్ ఎస్కేప్. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ వచ్చేసింది అని చెప్పలేము మనోడేంది గైస్. సారీ, నాకు ఇట్లా నువ్వు మాట్లాడుతున్నందుకు సారీ. ఇప్పుడు మనం అర్జెంట్ పైకి వెళ్ళి జనరేటర్ కేబుల్ తీసుకొని రావాలి గైస్. గన్ 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 బుల్లెట్ లేవు గైస్. గైస్ మీరు అందరూ ఎప్పుడన్నా ఒకటి గమనించారా గైస్? ఎప్పుడు ముస్లింలు ఏం చేస్తాడంటే బుల్లెట్ లేకపోయినా కానీ కొడతాడు గైస్ మనల్ని. ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి కింద నుంచి పడి షెడ్కి దగ్గరికి వెళ్ళి షెడ్కి అక్కడ పెట్టేసి పైకి వచ్చి బటన్ ప్రెస్ చేసి పైనుంచి కాకి దగ్గరికి వెళ్ళి దుంకేద్దామని నా ప్లాన్ గైస్. మీరు పర్ఫెక్ట్ ఎగ్జిక్యూట్ చేస్తాను నేను అది కూడా. చెప్పండి కదా గైస్, ఇప్పుడు పెట్టేస్తాను కేబుల్. ఓ వైట్ మూన్ చాలా బాగుంది. ఎస్కేప్ అయినాక ఆ మూన్నే తీసుకుంటుండ గైస్. మనకు టెన్షన్ లేదు. స్టోన్ అవసరం లేదు వద్దు. ఏమో గైస్, స్టోన్స్ కావాల్సినప్పుడు దొరకవు, కానీ ఇప్పుడు మాత్రం తెగ దొరుకుతున్నాయి. ఒకసారి గైస్ నేను బై మిస్టేక్గా స్విచ్ కొట్టిన, ఫుల్ కరెంట్ వచ్చింది గైస్. అది మన ఇంటి దగ్గర ఇక్కడ గ్రానీలో కాదు సారీ, గ్రానీలో కాదు. ఓ అరే షట్. గ్రాండ్ పా దగ్గర గన్ లేకపోయినా కానీ మామూలుగా కొట్టాడు గైస్. గ్రాండ్ పా బ్యాట్తో ఎట్లా కొడుతుందో అట్లా కొడుతుంది గైస్. ఇప్పుడు Day 4 గైస్, కొంచెం భయం అవుతుంది గైస్. ఇప్పుడే Day 4 వచ్చినాయి, ఇంకా 2 డేసే ఉన్నాయి గైస్ మనం ఎస్కేప్ కావడానికి. ఆల్రెడీ అది పెట్టేసినాం కాబట్టి ఇప్పుడు మనం జస్ట్ ఏముండదు, పైకి వెళ్ళాలి, స్విచ్ కొట్టాలి, అక్కడి నుంచి కిందికి దుంకాలి, గేట్ ఎస్కేప్ కావద్దు. గేట్ ఎస్కేప్కి 2 థింగ్సే కావాలి, కానీ ట్రైన్ ఎస్కేప్ 4 థింగ్స్ కావాలి. అట్లా నేను అంటలేను గైస్, నేను 2 టైమ్స్లో చేయొచ్చు అని చెప్తున్నాను. ఇప్పుడు ఎటువంటి లిఫ్ట్ వచ్చింది కాబట్టి మనం లిఫ్ట్లో వెళ్ళిపోయాం గైస్. లిఫ్ట్ వెళ్ళి దాని తర్వాత అది స్విచ్ కొడదాం గైస్. గైస్ నేను ఒకటి అడుగుతా గ్రానీ 3 వాళ్ళని. అసలు నేను ఇట్లా నిలబడ్డప్పుడు నాకు కాళ్ళు కనపడాలి కదా గైస్. అసలు కానీ ఒరే ఓపి, నేను ఈ ప్లేస్కి వచ్చినా, నేను అనుకుంది ఆ ప్లేస్ కదా. షెట్. అసలు లిఫ్ట్కి ఆ ఫ్లోర్ ఎందుకు పెట్టలేదో నాకు డౌట్ ఎప్పటికి. చూసారా గైస్, ఎప్పుడు అద్దాల వచ్చి చూసుకున్నాడు. అసలు ముసలోడికే ఫీలింగ్స్ ఉంటాయి ఎందుకో. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి పైకి వెళ్దాం గాయస్, ఎస్కేప్ అయిపోతున్నాం. మనం నెక్స్ట్ థింగ్ ధూమ్కేషుడే. అరే ఇటు కదా ఇటు అటే. సారీ గైస్, అటు వెళ్తున్నా బై మిస్టేక్ గో. ఇప్పుడు ఇటు వెళ్ళి అటు జస్ట్ మనకి ఇంకా 10 మీటర్స్లో ఉన్నాం అంతే అనుకుంటున్నా. సారీ గైస్, ఒకవేళ తప్పు చెప్తే సారీ క్షమించండి. 10 మీటర్స్ అని నేను అనుకుంటున్నాను. ఓకే బాయ్ గ్రానీ. ఇంకా నేను ఎస్కేప్ అయిపోతున్నాను. ఇప్పుడు వాళ్ళ ఫేసులు చూడండి గాయస్, అసలు మామూలుగా లేదు. ఏ గ్రానీ ఫేస్ అయితే ఎక్కడుండి ఎదవా కొట్టక 100 ఏళ్ళు అయింది అన్నట్టు చూస్తుంది. ఓకే గాయస్, ఇంకా నేను బాయ్.